ముందు ప్రస్తుతం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ఆ దృశ్యాలు చూద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభుత్వం సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క సమీపంలో దేవుడు తన దాసులకు దేవుడిచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించి సంతోషముగా ప్రజాస్వామ్య సంపూర్ణం చేసుకుని మన ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ వద్దకు చేరుతున్న సందర్భంగా దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేసుకున్నాం. మీ ఆత్మ సంచారం చేయకుండా విశ్వసిస్తున్నాము. ఎంతవరకు మీ నుంచి ఎన్ని కట్టి ప్రోత్సహించి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప స్థితిని స్వీకరించి మీ సమీప మాతో ఉంచమని మీ మాటలు చెప్పడంలో బలపరిచి ఇక్కడ చేయవచ్చిన అందరి యొక్క హృదయవాంఛను నెరవేర్చమని మీ కృపలో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము. తండ్రి ఒక స్థితికి తెలుసుకున్న ఒక కోరస్ పాడుతున్నాము. ఒక కోరస్ పాడుకుని ఒక 5 నిమిషంలో దేవుడి వాక్యాన్ని విని ఆ తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత సంతోషంగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. ప్లీజ్ ఒక 5 నిమిషంలో ఒక దేవుడి కోరస్ పాడుకుందాం. పాత పుస్తకంలో నుంచి 351వ పాట హల్లెలూయా పాడేగా ప్రభువును కొనియాడేటువంటి పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 351. హల్లెలూయా పాడుగా ప్రభు నిన్ను కొనియాడేగా హల్లెలూయా పాడుగా ప్రభు నిన్ను కొనియాడేగా
ప్రభు యందు కొనియాడేదా కరుణేలు ఇవ్వాడేదా ప్రభు యందు కొనియాడేదా పరిశుద్ధ గ్రంథమైన వేద బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యం నాకు 5 నిమిషాలు శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనము. మన ప్రియతమ నాయకుడు దేవుని వాక్యమును బట్టి ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర సంపూర్ణంగా ముగించుకుని దేవుని సన్నిధి అయినటువంటి దేవుని స్థితించే స్థలమైనటువంటి ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని విని ఆశీర్వచనాన్ని మనం తీసుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచింది. ఈ యొక్క యాత్ర అంతటి విషయంలో కూడా దేవుడు తన దివ్యమైన హస్తాన్ని తన కుమారుడికి తోడుగా ఉంచారు. ప్రతి స్థలంలో కూడా చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ ప్రజా సంకల్ప యాత్ర ఏది కొరకు అనేది వాటిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము ప్రజల సంక్షేమం కొరకు కొనసాగించబడింది. అంటే ప్రజల అభివృద్ధి కొరకు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేవుడిచ్చిన వేద గ్రంథాన్ని బట్టి మనకు ఘోషిస్తూ ఉన్నది. పిల్లరా, 3 విషయాలు నేను చెప్పాలి. ఈ యాత్ర అంతట్లో కూడా మరి 3000 కిలోమీటర్లు 341 రోజులు పైగా అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రతి స్థలంలో కలిగిన 3 కార్యాలు ఏమిటంటే వాక్యమును బట్టి యెహోవా మాట చొప్పున గుడారములు వేసుకున్నది. అనగా మొట్టమొదట ప్రభువు మాట చొప్పున గుడారములు వేసుకున్నది. అంటే దేవుడు ఏ పనికైతే ఒక వ్యక్తిని నియమించాడో ఆ పని నెరవేర్చే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆ సామర్థ్యం చొప్పున ఎక్కడ గుడారం వేయాలో, ఎన్ని రోజులు అక్కడ ఉండాలో, ఎన్ని గంటల పడి గడపాలో దేవుడి సామర్థ్యం నిర్ణయించబడింది. దేవుని కృపను బట్టి ఈ యాత్ర అంతా కూడా సక్సెస్ఫుల్ టూర్ గా దేవుడు మార్చాడు. గుడారం మాత్రమే కాదు, రెండవ ట్రావెల్ ట్రావెల్ విషయంలో కూడా పిల్లరా ఎన్ని కిలోమీటర్లు ఏ గంటలో ఏ వాతావరణంలో నడిపించాలో దేవుడు తన మహిమతో నింపి నడిపించాడు. దీన్ని బట్టి మనకు దేవుడి స్థితిలో భద్రులమై ఉన్నాం. ఈ సంగతి కూడా మనకు ఎరుగులు పిల్లరా ఆలోచించండి. వాక్యం శ్రమిస్తున్న మాట ఏంటంటే చీఫ్నెస్, సాటిస్ఫాక్షన్ అండ్ బ్యూటీ. ఇవే మన యొక్క డెస్టినీ చేరుకుంటానికి చూపిస్తాయి. సందర్శించాలి, అధ్యయనం చేయాలి, పవిత్రంగా ఉన్నప్పుడట సంతోషంగా మనం యాక్షన్ మన డెస్టినీ మనం చేరుకుంటాం. ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఆ బిడ్డకు ముందు వెనుక చుట్టూ ఆవరించి తన మహిమతో నింపి నడిపించారు. అందుబట్టి మనం దేవుడి స్థితితో భద్రమై ఉన్నాం. టెంట్ యాజ్ పర్ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, ట్రావెల్ యాజ్ పర్ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. మూడవది చివరి విషయం ఏంటంటే టెరిఫిక్ స్పీచ్, అద్భుతమైనటువంటి సందేశం. ప్రజలకు భరోసానిచ్చేటువంటి మాట, ప్రజలను బ్రతికించేటువంటి మాట దేవుడు తన కుమారుడు నోట నింపి మాట్లాడించాడు. ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎంత భరోసానిచ్చిందో దేవుడు తన కుమారుడైనటువంటి దేవుని కుమారుడు తన రక్తం చేత కనుగొనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నోట మాట అది దేవుని మాట, టెలిఫిక్ స్పీచ్ అన్నమాట. అద్భుతమైనటువంటి సందేశం మన జీవితంలో
మనిషి ప్రాణాలతో నిలవడానికి ప్రాణం ఏంటో తెలుసా? ఆ మహాదేవుడు వారిని తన ఆత్మతో నేను అడ్డము ఎందుకు పోతాను నేను ఆడ కూర్చోకూడదు డాక్టర్ వైఎస్ఆర్ గారి మెమోరియల్ వద్ద మనమందరం కూడా దేవుడు స్థుతిస్తూ ఆనందిస్తున్నామంటే ఈ మహిమ మాత్రం దేవుడికి ఆగ్రహిస్తున్నాం. ఈ మూడింటిలో కూడా దేవుని పనులని ముద్రలు తన కుమారుడు వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చడానికి విజయం జాతి చేతులు పెట్టుకో కెమెరా కాబట్టి ఆ భక్తి ప్రార్థనతో విజయం వహిస్తున్న విశ్వాసంతో మనమందరం కూడా పనులు వేసుకొని దయచేసి అలా ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా కొంతసేపు మౌనంగా దేవుని సన్నిధిలో డాక్టర్ వైఎస్ఆర్ గారికి ఘనమైన నివారణ నడుపుతారు. మరొక పర్యాయము నేను స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యతను బట్టి వందనము చెల్లిస్తున్నాను దేవా. ఈ స్థలము మీది, సమయము మీది, సమస్తము మీ వశంలో ఉన్నది దేవా. నాయన మేమందరూ కలిసి నిన్ను స్థుతిస్తూ నీ ప్రియ కుమారుడు డాక్టర్ వైఎస్ఆర్ గారి మెమోరియల్ వద్ద ప్రియ నేత ధన్యత ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం.
గండి ఆంజనేయ స్వామి గుడిలో అక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత డైరెక్ట్గా ఇడుపులపై చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి దివంగత మహానేత ఘాట్ వద్ద ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మహానేత ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇడుపులపై చేరుకుని తన తండ్రి ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ లైవ్ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన దృశ్యాలు ఇప్పటివరకు మనం లైవ్లో చూసాము. గండి ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజల తర్వాత వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్నారు. ఇడుపులపై చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు.